హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో గరం మసాలా, అల్లం పేస్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా, మటన్ మసాలా, పెరుగు అన్నీ యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. లాస్ట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా దీన్ని కలిపేసుకోవాలండి. మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. దాంట్లో ఆ రైస్కి సరిపడా వాటర్ పోసుకొని దాంట్లో 4-5 స్పూన్లు సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని అది మరిగేదాకా మనం వెయిట్ చేయాలి. దమ్ముకి అనమాట. వాటర్ రైస్ అందులో ఉడకాలి కాబట్టి పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా మేము చెక్క, లవంగా అవి యూస్ చేస్తాం, కానీ అలా మిక్సీ పట్టేసుకొని యూజ్ చేస్తామండి నోట్లో. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలండి. దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకొని దాంట్లో నేను ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకుంటున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ దాంట్లో అల్లం పేస్ట్ యాడ్ చేసాము. ఇందులో కూడా మనం కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన చికెన్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంతమంది నార్మల్గా దమ్ వేసేస్తారు. నేను ఇలా కొంచెం చికెన్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దమ్ వేస్తానన్నమాట. ఇది నా స్టైల్ చికెన్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. చూడండి, మంచిగా చికెన్ అలా కలిపేసుకొని చూడండి. ఇప్పుడు అలా నేను చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి. గుత్తులుగా కట్ చేశాను, మధ్యలో కట్ చేసి పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేశాను. ఫస్ట్ యాడ్ చేసేస్తే ఏంటంటే అవి చాలా ఇట్లా అయిపోతాయి అన్నమాట, ఉడికినట్టు. అందుకే ఇప్పుడు యాడ్ చేశానండి. చూడండి, నేను 3.5 గ్లాసెస్ రైస్ అనేది నానబెట్టుకున్నాను. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ కిందటే పెట్టుకున్నాను. చూడండి, ఇటు పక్క ఆల్రెడీ వాటర్ అనేవి మరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ చికెన్ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఒక 100%లో ఒక 50% వరకు ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా వంటలు చేస్తా. మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే దెన్ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఏదైనా చేసి చూపిస్తానన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదు, ఇంకొంచెం యాడ్ చేశాను. ఒకటి గుర్తుపెట్టుకొని, ఆల్రెడీ మనం రైస్లో అనేది సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనం కర్రీలో కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్లో ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు ఆ సాల్ట్ అనేది రైస్లో ఉంటుంది కాబట్టి చికెన్లో మనం కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. లేకపోతే రెండు కలిపి ఎక్కువైపోతే మనం తినలేమన్నమాట. అందుకు ఓకేనా. చికెన్ అయిపోయింది కదా, చికెన్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ కడాయిని ఈ బియ్యం ఉడికిచ్చేదని ఆ గ్యాస్ మీద పెట్టేద్దాం అన్నమాట. చూడండి, మరుగుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు మరిగినాయి కదండి. ఇప్పుడు ఈ బియ్యంని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఆ బియ్యం నానితే తొందరగా మంచిగా ఉడుకుతుందండి. చూడండి, మంచిగా వేసేసుకోవాలన్నమాట అందులో. అలా మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఏంటంటే రైస్ అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని మనం దమ్ వేసేయాలన్నమాట. ఈ మళ్ళీ వాటర్ని మనం పడబోయకూడదండి. ఇవి అలాగే మనం పెట్టుకోవాలి. మంచిగా లేయర్గా ఏమి వేయను నేను. కింద కర్రీ అలాగే ఉంటుంది, పైన మాత్రం మొత్తం రైస్ యాడ్ చేసేస్తాను. ఎలాంటి కలర్స్ అవేవి వాడనండి. ఆ మసాలా ఉన్న ఆ కలరే సరిపోతుంది. చాలా బాగా వస్తుంది అనమాట. కలర్స్ అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. అట్లా లెవెల్గా మనం అనుకోవాలండి. చికెన్ బిర్యానీ రైస్ని మనం మంచిగా ఇలా అనుకోవాలి. లాస్ట్న ఇందులో మనం ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, కొంచెం ఒక
టీ గ్లాస్ అంత వాటర్ అందులో పోయాలండి. పోసిన తర్వాత లాస్ట్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేయాలి. ఆయిల్ అయితే ఆయిల్, గీ అయితే గీ, రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ దోశ పెన్నం ఉంటుంది కదండి, అది పెట్టేసుకోవాలి. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దాన్ని దమ్ వేసేద్దాం. ఒక క్లాత్ ఇలా మడత పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టేసి ఇప్పుడు ఈ వాటర్ వెయిట్ ఉంది కదండి, ఈ వాటర్ వెయిట్ దాని మీద పెట్టేసి మూత బరువు పెట్టేస్తే అయిపోతుంది. 5 మినిట్స్ ఇది హైలో 5 మినిట్స్ హైలో ఉండాలండి. 15 మినిట్స్ సిమ్లో ఉండాలి. చూడండి దమ్ రెడీ అయిపోయిందనమాట. అసలు ఏ కలర్స్ అవసరం లేదండి. రైస్ చూడండి ఎంత బాగా ఉడికిందో, ఎంత పలుకులుగా రైస్ ఉందన్నమాట. చూడండి ఇప్పుడు నేను కింద నుంచి రైస్ తీసి చూపిస్తాను. దీనికి అసలు కలర్సే అవసరం లేదు. ఈ మసాలాతోనే కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.